హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్షీ డైరీస్. సో ఈరోజు వీడియోలో ఎగ్ కీమా కర్రీ ఎలా చేయాలో చూసేసుకుందాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్ చాపర్ వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆనియన్స్ నేను చక్కగా చాలా సింపుల్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో నేను దానిలోనే టమాటాని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చాయో పీసెస్ కింద. సో దాన్ని కూడా వేసుకొని అది కూడా బాగా మగ్గే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు నేను దీనిలోనే కొంచెం సరిపడా పసుపును అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం గ్రేవీనెస్ కావాలి, మళ్ళీ అడుగు కూడా మాడిపోతుందని చెప్పేసి. యాక్చువల్గా అవసరం లేదు, బట్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు కావాల్సినంత పసుపు అయితే వేసుకున్నాను. ఇంక ఇది బాగా కలిపి ఫ్రై అయ్యేటప్పుడు నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ 4 ఎగ్స్ని బ్రేక్ చేసి దీనిలో అయితే వేసేసాను. నాది బ్రేక్ చేసేటప్పుడు అయితే వీడియో క్లిప్ తీయలేకపోయాను, ఏమీ అనుకోవద్దండి. సో నేను 4 ఎగ్స్ వేసుకున్నాను, బట్ ఒక ఎగ్ కొంచెం అలా వెళ్ళిపోయింది షేపు. సో ఈ 4 ఎగ్స్ కొంచెం డిస్టర్బ్ చేయకుండా మనం మూత పెట్టి వదిలేయాలి కొద్దిసేపు. చూడండి మూత తీసాక ఎలా ఉందో. సో ఒక ఎగ్ కొంచెం కరిగిందని చెప్పాను కదా, నాకు అందుకే అలా ఉంది. అండ్ ఆల్సో నేను టమాటోలో కొంచెం ఆయిల్ వేయటం వల్ల అలాగే వాటర్ కూడా వేసాను కదా, అందుకని చెప్పేసి అలా వచ్చిందండి. సో ఇప్పుడు అది కొంచెం మెల్లగా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసి కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలండి. అండ్ ఆ ఎగ్ వల్ల టమాటో వల్ల రిలీజ్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది బాగా మగ్గిపోయి ఎగ్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దానిలోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక కొంచెం అటు ఇటు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చూసారుగా ఆ వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇక్కడ లాస్ట్లో అయితే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కస్తూరి మేతిని అయితే కొంచెం వేసాను, అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకున్నానండి. సో ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది, నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా నేనైతే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి ఈ కర్రీలో. అంతే, ఇంకా ఫైనల్గా మన ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ ఎగ్ బుర్జీలానే ఉంటుంది, బట్ టమాటోస్ అవి యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా కర్రీని అయితే కొద్దిసేపు మూత పెట్టేసుకొని వదిలేయడమే అండి. ఫైనల్గా చూస్తే మీరే చూడండి కర్రీ ఎంత మంచిగా వచ్చిందో. అండ్ ఫ్లేవర్ కూడా అలాగే బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా వేడివేడి అన్నంలో తిన్నా, అలాగే చపాతీ దోశతో కూడా తిన్నా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ గాయ్స్.